హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఈవినింగ్ టైం పాస్ అవ్వక అలా తిరుగుతూ ఉంటే మాకు వెంటనే మిర్చి బజ్జీ తినాలనిపించింది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకున్నాం మేము. సో ఆ ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ మేము శనగపిండి తీసుకొని వామ్ యాడ్ చేసుకొని నెక్స్ట్ అలాగే సాల్ట్, కుకింగ్ సోడా ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని వెంటనే దాన్ని ఒక బ్యాటర్ లాగా మిక్స్ చేసుకున్నాము. సో బ్యాటర్ వచ్చేసి క్లమ్స్ ఏవి లేకుండా దోశ బ్యాటర్ కంటే ఇంకొంచెం వాటరీగా ఉండేలాగా ప్లాన్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం. మేము ఇక్కడ వంటలు చేయడానికి కష్టపడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు మాత్రం వీళ్ళ పనిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరేమో సైకిల్ మీద ఇంకొకరేమో ఫోన్లు చూసుకుంటూ. మేమైతే ఆ బ్యాటర్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ కారం చేసుకుందామని చెప్పి ఒక 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్, అలాగే దాంట్లోకి కొన్ని గార్లిక్ పీసెస్, నెక్స్ట్ అలాగే రెడ్ చిల్లీస్ వేసుకున్నాం. ఒక 6 to 7 రెడ్ చిల్లీస్. నెక్స్ట్ మీడియం సైజ్డ్ ఒక 2 టొమాటోస్ తీసుకొని దాన్ని స్లైసెస్గా కట్ చేసుకొని అలాగే దాంతోపాటు రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ మిక్సీకి వేసి కారంని అయితే ఫైనల్గా ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ అయితే బజ్జీలు చేసుకుందామని చెప్పి స్టవ్ ఆన్ చేసాము. మేమైతే కుకింగ్లో ప్రోస్ ఏం కాదు, కానీ ఏదో సరదాగా ట్రై చేద్దాం కదా అని చెప్పి ట్రై చేసాము. సో స్టవ్ ఆన్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ పోసుకున్నాము. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేలోపు అలాగే అన్రైపెండ్ బనానా ఉంది కదా, దాంతో కూడా బజ్జీలు చేసుకుందామని చెప్పి దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా గ్రేట్ చేసుకున్నాము తిన్నగా. సో అవి బ్లాక్గా అవ్వకుండా ఉండడం కోసమని ఆ గ్రేట్ చేసిన పీసెస్ అన్నిటిని కూడా మేము వాటర్లో వేసి పెట్టుకున్నాము. సో ఆ తర్వాత ఆయిల్ ఏమో హీట్ అయిపోయింది. సో ఇంకా బజ్జీలని స్టార్ట్ చేసాము. డిప్ చేసి దాంట్లో బజ్జీలు వేసాము. సో ఫస్ట్ టైం వేసిన బజ్జీలు అయితే మాకు కొంచెం కోటింగ్ సరిగా రాలేదు, ఎందుకంటే బ్యాటర్ అనేది ఎక్కువ వాటరీగా ఉండడం వల్ల. సో సెకండ్ టైం వేసిన బజ్జీలు అయితే థిక్ కోట్ అనేది వచ్చింది, కొంచెం థిక్గా బ్యాటర్ని యాడ్ చేసాం కాబట్టి. సో ఫైనల్గా బజ్జీలు అయితే బాగా వచ్చాయి. సో ఆ బజ్జీలని మా వాళ్ళు ఏం చేశారంటే ఇలా ఆనియన్స్తో స్టఫ్ చేశారు. సో అలాగే పొడి దాంట్లో ఆనియన్, క్యారెట్ అవన్నీ యాడ్ చేసుకొని స్టఫ్ చేసుకొని ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. బజ్జీలు అయితే సూపర్గా ఉన్నాయి. సో ఇంకెందుకు లేట్, ఇలాంటి ఇంకొన్ని ముచ్చట్ల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.